హరే కృష్ణ. ఈరోజు ఈ క్షణాన మీకు దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తా. అది ఎలానో మీ అందరికీ గమనించండి. ఈ యొక్క ప్రయోగం అన్ని రాష్ట్రాల్లో పనిచేసింది, అన్ని దేశాల్లో పనిచేసింది. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా ఏ కుల మత జాతి వస్తు ప్రయోగం లేకుండా తేడా లేకుండా ఎక్కడైనా ఇది ప్రూవ్ అవుతుంది. భగవంతుడు ఉన్నాడు అనటానికి నిదర్శనం ఇప్పుడు నేను మీకు ఇస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇది చేయడానికి నేను కొన్ని చేస్తాను, అది మీరు చూడండి ఫస్ట్. తర్వాత నేను మాట్లాడతాను. ఇది చేసేటప్పుడు నాకు మాట్లాడడానికి కూడా కుదరదు. చూడండి, ఇది చేసేటప్పుడు మన రెండు చేతి బ్రొటన వేళ్ళని మన చెవుల్ని మూసేయటం ద్వారా మన శరీరంలో ఒక శబ్దము మన చెవుల ద్వారా వింటాం. అది ఏమని మనకి వినిపిస్తుంది అనేది ఇప్పుడు నేను వినటానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా చూడండి. రెండు చెవుల్ని మూసేస్తున్నా. ఏమని వినిపించిందంటే అనిపించింది. దీన్ని హంస టెక్నిక్ అంటారు. ఎవరైనా మీకు మీరు ప్రయోగం చేసుకోండి. మన శరీరంలో ఉన్న శబ్దము ఓంకారం. ఓంకారం అంటే ఆ, ఊ, మా అనే మూడు అక్షరాల కలయిక ఓం. ఆ అంటే బ్రహ్మ, ఊ అంటే విష్ణుమూర్తి, మా అంటే శివుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన శరీరంలోనే ఉన్నారు అంటానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ హంస టెక్నిక్. ఈ హంస టెక్నిక్ క్రియాయోగం చేసేవాళ్ళు ఒక చిన్న బద్దలాగా ఇలా పెట్టి కర్ర దాని మీద చేతులు పెట్టుకుని ఈ ఓంకారాన్ని వింటారు. క్రియాయోగంలో ఇదొక ప్రక్రియ. ఓంకారం వినటం అనేదాన్ని వాళ్ళు హంస టెక్నిక్ అని పేరు పెట్టారు. మీరు ఎవరైనా ప్రయత్నం చేయండి. ముస్లింకైనా ఓంకారమే వినిపిస్తుంది, క్రిస్టియన్కైనా ఓంకారమే వినిపిస్తుంది, భారతీయుడికైనా హిందువుకైనా ఓంకారమే వినిపిస్తుంది. పాకిస్తాన్లో ఉండి హంస టెక్నిక్ చేసినా ఓంకారమే వినిపిస్తుంది. అమెరికాలో ఉండి హంస టెక్నిక్ చేసినా ఓంకారమే వినిపిస్తుంది. అంటే ఈ సర్వ ప్రపంచం సృష్టి మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు పరిపాలిస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు అనటానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ హంస టెక్నిక్. ఓం నమః శివాయ.